कैंडिडेट फॉर्मेलिटीज మేము ఏదైతే మొదటి నుంచి చెప్తున్నామో ప్రజలందరూ కూడా ఎలక్షన్ వచ్చేసరికి డేట్ వచ్చేసరికి అందరూ కూడా బయటకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని మీద వ్యతిరేకత ఏ విధంగా చూపిస్తారనుకున్నామో ఈ రోజున మరి నామినేషన్ కార్యక్రమానికి మరి ఇసుకేస్తే రాలినంత జనం మరి మేము పెట్టుకున్న టైంకి రావడానికి చాలా గగనమైంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఏదైతే కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నానో వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలపమని చెప్పి నేను అందరికీ కూడా లేదా మీడియా ద్వారా ఇస్తే వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలిపి ఈ స్వేచ్ఛాయుత జీవితంలో 5 సంవత్సరాల నుంచి మనం ఏదైతే ఇబ్బంది పడుతున్నామో ఈ ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి సంఖ్యలు తెంచుకుని వచ్చినట్టుగా వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. మా ఊర్లో జాతర జరిగినట్టుగా ఏలూరులో జాతర జరిగినట్టుగా జనమందరం కూడా మరి రోడ్ల మీదకి వచ్చడం జరిగింది. అందరూ కూడా వ్యాపారస్తులు అవ్వచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం వల్ల ఏదైతే ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందుల్ని మరి సంఘీభావం తెలిపి మరి వాళ్ళు చూపించారు. రేపు రాబోయే రోజుల్లో ఈ వైసీపీకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఏలూరు నుంచే మొదలవుద్దని సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ కంటి గారి యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని విజయోత్సవ ర్యాలీలాగా ఈ రోజున ఏలూరు పట్టణంలో ఒక జాతరని తలపించినటువంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పొద్దున్న 9 గంటల నుంచి 1:50, 1:40 వరకు కూడా జరిగినటువంటి యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి రోడ్లు అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఈ యొక్క నామినేషను విజయోత్సవ ర్యాలీ ఎలాగా ఆ రోజు జూన్ 4 కౌంటింగ్ అయ్యాక ఎలాగ ర్యాలీలు పెట్టినవారు కనుక ఈరోజు అది కూడా జరిగిపోయింది. మ్యాక్సిమం 56,000 ఓట్ల మెజార్టీతో ఏలూరులో కూటమి అభ్యర్థి అయినటువంటి బడేటి కంటి గారు విజయం సాధిస్తారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అన్ని రకాలుగా కుంటుబడినటువంటి రాష్ట్రాన్ని బాగు చేయాలన్నటువంటి తపంతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కూటమి ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఏదైతే కూటమిగా ఏర్పడ్డారో ఆ లక్ష్యం చేరుకునే దిశగా ఈ రోజున ప్రజలందరూ కూడా వారి యొక్క మద్దతుని, వారి యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పరిస్థితుంది. రేపు మే 13వ తారీఖున అందరూ కూడా ఏలూరు నియోజకవర్గంలో 2 ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి వేసి సైకిల్ గుర్తు చేసి అఖండ విజయాన్ని ఎన్నడూ లేనటువంటి మెజార్టీని ఇవ్వడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధమై ఉన్నారు. వారందరికీ కూడా మీడియా ద్వారా ఈరోజు ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ఈ విజయోత్సవ ర్యాలీని తలపించినటువంటి ప్రజలందరికీ కూడా ఏలూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా జనసేన పార్టీ నుంచి వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాం.